ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్గా ఏం చెప్తారంటే, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్లే రోగాల రూపాల్లో ఈ పిప్పని నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటివన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు విడిగేసుకోండి, మా అక్క నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు. ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరు చచ్చిపోయిన వాళ్ళతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యుల వారి పద్మపాదుల్లాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనీశ్వరుడు తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపం తామాద్యం విద్యాం తదేమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడు అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులనిచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్లలు వెంటనే మెయింటెనెన్స్ కేసేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబా ఇంక నేను యూట్యూబ్లో కనమడి ఆయన మా ఆవిడ కేసేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనమండి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్, ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట. ఆయనకు ఇప్పుడు నేను చాలా బాలకుమారుడినండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవా పంతులు అంటే నా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళు మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? తాళపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడున్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి ఫడ కొట్టుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా అని. ఇక ఏలినాడి శనిలో ఒకరికి కాలు తీసేస్తాడు, ఒకరికి మెడ తీసేస్తాడు, ఒకరికి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట. బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైదికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు, ఈ అర్ధాష్టమ అష్టమ శనులు ఏలినాటి శనులు కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్నవాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా.
మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్లాగా తయారు చేశారు. అంతా బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఇంత మూట కట్టుకొని వచ్చి తల్లులకి తిండి పెట్టలేము, తండ్రులకి తిండి పెట్టలేము. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి పెట్టండి రా, మీ నాన్నకి తిండి పెట్టండి రా, మీ మాస్టర్ మేము ఫ్రీగా దుద్దేస్తారా? చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ దోష శనీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి. తొలి తీసేస్తారు. పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు. మొత్తం ఎవ్వడైనా సరే ఫోన్ చేసినా, ఎవ్వడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు. స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు, మీ మంచికి చేస్తామని చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేశారు. వెళ్ళండి చంకనాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులందరూ కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చేయం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతున్నాయంటే పోతాయి అంతే. లే ఆఫ్ శనీశ్వరుడు. రెసిషన్ ఎస్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, ఎస్ అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేదా నువ్వు అంత పతివ్రతగా కాపురాలు చేస్తారా మీరు? మీ నాన్న మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్గా ఒకటి ఫోన్ చేశాడు. తోలు తీస్తారా నాకు కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా వదిలేసా, జాగ్రత్త. ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది విని బాగుపడండి. లేదా పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్మరణ కపాలమాల చూసాను, ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం, ఓం క్లీం 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 ఓం హ్రీం 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 దక్షిణేకాలికి క్లీం 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 స్వాహ. పోతావు నాకు కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్లు, వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్పర్ నొప్పి వస్తే అని డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు. ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని నీ పెయిన్ రిలీఫ్ కి. తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానని. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శనిలో ఈ మీనరాశి వారు అసలు బాగుపడతారా బాగుపడరా, వీళ్ళ ఆలోచన ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. మీనరాశి వారు ఇప్పుడు చేపను పట్టుకుంటే ఎలా అయితే జారిపోతుందో ఆ విధంగా ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు వెళ్తారు. అందరు ఉద్యోగాలు పోతాయి, లే ఆఫ్లు పోతాయి, రెసెషన్ పీరియడ్లో అందరు జాబ్లు పోతాయి. కానీ మీనరాశి వాడిని ఎప్పుడు కూడా టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే మీ ఉద్యోగాలు మీకు స్థిరంగా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల ప్రమోషన్స్ అండ్ జీతబత్యాల్లో కూడా ఎదుగుదల అనేటటువంటిది బ్రహ్మాండంగా కనబడుతుంది. విద్యార్థులను తీసుకుంటే జూన్ 2, 2025 సంవత్సరం వరకు యావరేజ్గా మీరు చదవడం అనేటటువంటివి జరుగుతాయి. చదువుకుంటారా బాబు అని పిల్లల్ని మీరు పంపిస్తే లివింగ్ ఇన్ రిలేషన్స్, లవ్వులు గివ్వులు అంటూ మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు మోసాలు చేస్తారు మీరు. ఆ విధంగా ఈ తల్లిదండ్రులు కూడా లవ్ చేయరా అని చెప్తుంటే వాడు ఇంకేం చదువుతాడు. వివాహం విద్యానాశకం అన్నారు. విద్య నాశనమైపోతుంది. ఈ వివాహాలంటే ఆడవాళ్ళతో నీకేం పని అసలు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? ఈ విధంగా మీరు కనుక క్రమశిక్షణాబద్ధంగా కనుక ఉన్నట్లయితే మీకు శనీశ్వరుడు బ్రహ్మాండంగా మేలు చేస్తాడు. రైతుల దగ్గరికి వద్దాం. రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం సరిగ్గా ఉండదు. ఉల్లిపాయల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు, అపరధాన్యాలు చేస్తున్నటువంటి వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా
ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన లేటుగా మీరు పనులు స్టార్ట్ చేయడము, కొంచెం ఆలస్యంగా ముందుకు వెళ్ళడము అనేటటువంటి బద్ధకం, ఎక్కువగా పడుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సురాపానం బాగా చేస్తారు. డ్రింకింగ్, ఈటింగ్, మేటింగ్, డ్రింకింగ్, ఇవి వీటితో మీరు చక్కగా మీ ఫ్రెండ్స్తో మీరు ఎంజాయ్మెంట్లు చేయడం, విదేశాలకు వెళ్ళడం, మలేషియా వెళ్ళడం, సింగపూర్ వెళ్ళడం, ఇలా ఎంజాయ్ చేస్తారు. హిందువుల అమ్మాయిలు తక్కువైపోయారా అని ముస్లింల అమ్మాయిలను లవ్ చేస్తారు. దీనికి కూడా కారణం ఏంటంటే హొస్సూర్ తెలుసు కదండి మీకు, బెంగళూరు, కర్ణాటకలో, అక్కడ పంతులు గారిలో అక్కడ గుళ్ళో బ్యాన్ చేసేసారు. అసలు మేము పెళ్ళిళ్ళు చేయము ఎవరికి, బ్రాహ్మణులంతా కూడా. ఎందువల్లంటే చేస్తే మీరు కొట్టుకు చచ్చి కోర్టులకు వెళ్ళి మమ్మల్ని లాక్కెళ్తున్నారు. సో నో మ్యారేజెస్. అందువల్ల ఇంకా హిందూ మ్యారేజెస్ అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఇతర మతాల పిల్లల్ని వివాహం చేసుకునేటటువంటి అవకాశాలను జ్యోతిష్యం ఇప్పుడు తప్పు చెప్పదు. కాబట్టి ఈ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మనకి మీరు బ్రహ్మాండంగా మీకు సంతానం కలుగుతుంది, విద్యలో రాణిస్తారు, చేసుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ వచ్చేస్తుంది. మీ పిల్లల నుంచి మానసికంగా సంతోషం, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్, ఫారంలో ట్రంప్ గారు ఉన్నా కూడా మీకు వాటిని దాటేసి మీకు గీసాలు అన్నీ వచ్చేయడం, ఉద్యోగాలు వచ్చేయడం ఉంటుంది. బెంగ పెట్టుకోవద్దు. ఇక పరిహారాలు ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని మేము చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కోట్ల మందికి. ఇక ఇప్పుడు నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము అమెరికన్ టెక్నాలజీతో మనకి ఎవరెవరైతే మీరు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారు పర్సనల్గా అండ్ ప్రెసైజ్గా అక్యురేట్గా ఉండడం కోసం, అటువంటి వాళ్ళంతా కూడా నాకు వాట్సాప్లో పెట్టండి డీటెయిల్స్. పెడితే మేము నాన్ ప్రాఫిట్ బేసిస్తో మీకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ డెఫినెట్గా మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలి. ఇది ఒక్కటే పరిహారం. అండ్ రావి చెట్టు చుట్టూ మీరు షర్టులు ఇప్పేసి పంచి కట్టుకొని దొరలాల 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఒక్కసారి. మామూలుగా ఇలాగ నడిచేసి దొరలేస్తే అవదు. పుణ్యం అనేటటువంటి బాగా కష్టపడితేనే వస్తుంది. అలాగే కనీసం 5 బకెట్ల నీళ్లు పోయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ ఏలినైట్స్ దోషం పోతుంది. ఈ బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్ళిపోతారు. శుభమస్తు.